మహారాజులందరికీ నమస్కారం. చార్మినార్కి 4 పిల్లర్స్ ఎలాగో ఓ చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి మా రామకృష్ణ గౌడ్ గారు, మా సాయి వెంకట్ గారు, మోహన్ గౌడ్ గారు, నేను 4 పిల్లర్ల ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాం. జనరల్గా ఏంటంటే ఈ సినిమా ఫంక్షన్కి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ రావాలి. మరి క్రమశిక్షణ లేదనుకోవాలో లేదా మరి ఇంటిమేషన్ ఎవరో తెలియదు, కానీ ఒక కొత్త సినిమాకి ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఆ దాంట్లో యాక్ట్ చేసిన అందరూ కూడా కొత్త వాళ్ళే కదా, వాళ్ళందరూ వచ్చి సినిమా ప్రమోషన్లో పాల్గొంటే వాళ్ళకి ఉపయోగం, నిర్మాతకి దర్శకుడికి కూడా ఉపయోగం ఉంటుంది. మరి అది ఎవరి వల్ల పొరపాటు జరిగిందో తెలియదు, కానీ సినిమా అనేది ప్రమోషన్, సినిమా షూటింగ్ చేయడమే కాదు, ప్రమోషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ప్రమోషన్ చేస్తేనే థియేటర్ జనం వస్తారు. ఆ విషయం తెలుసుకుని ఏ సినిమాలో నటించినా డెబ్యూటీలు అయినా తప్పనిసరిగా ప్రమోషన్లో కూడా పాల్గొనాలి. మరి ఎగ్జాంపుల్ మా కిరణ్ ఆల్రెడీ 10 సినిమాలు చేశాడు. అయినా సరే రామకృష్ణ గౌడ్ గారు కూడా ఇప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఒక బాధ్యత, అతను తీసే సినిమా దీక్ష అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ నిర్మాతని, ఆ దర్శకుడిని అంటిపెట్టుకుంటాం అనేది బాధ్యత. అలాగా ఆ కిరణ్ చూసి కొత్త నటీనటులు అందరూ కూడా నేర్చుకుని ఏ థియేటర్కైనా ఏ ప్రమోషన్కైనా ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తేనే బాగుంటుంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ దొరకట్లేదు అనేది జనరల్గా తెలిసిన విషయమే. మా ఇన్ఫ్లిమాట్స్ వెంకట్ గారు చాలా చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో భుజం మీద తీసుకుని థియేటర్ దగ్గర వెళ్ళి ఆ ప్రమోషన్లు చేసి చక్కగా చేస్తున్నాడు ఆయన. అతను నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాలకి మంచి వరం మా వెంకట్. సినిమా బాగుంటే ప్రేక్షకులు నచ్చితే సినిమా చూస్తారు, కానీ మనం పిల్లకి పెళ్లి చేసిన సారీట్ పంపినట్టుగా థియేటర్ దగ్గర వరకు పంపవలసిన బాధ్యత నిర్మాత దర్శకులది. ఆ దానికి సంధానకర్తగా ఉంటూ మా వెంకట్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ చేసి పెట్టాడు. అన్ని సినిమాలకి మేము కూడా రెగ్యులర్గా అతనికి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక నిర్మాత సాధకబాధ్యాలని మా అందరికీ తెలుసు, చిన్న సినిమా నిర్మాతకు సాధకబాధ్యాలు ఇంకా ఎక్కువ తెలుసు మాకు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇస్తూ మేము ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం మేము నలుగురు వచ్చాం. ఏదైనా సరే మన ఆచార్య గారు చక్కగా కష్టపడి ఈ సినిమా తీశారు. సినిమా చూస్తే రామోజీ ఫిల్మ్స్లో చేశారు. అంతే, రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న సినిమా తీసేంత అవకాశం లేదు అసలు. మరి ఆయన ఖర్చుకి వెనుకాడకుండా అద్భుతంగా తీశాడు ఆయన. ఆల్ ది బెస్ట్ ఆచార్య గారు. రెండో విషయం ఏంటంటే టైటిల్ ద్రౌపది చాలా క్యాచీ టైటిల్. అది ఎప్పుడు కూడా ద్రౌపది అనే టైటిల్ ఎప్పుడు ఏ సినిమా రాలేదు ఇంతవరకు. ఇటీవల కాలంలో తమిళ్లో ఒక సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఒకటి ద్రౌపది అని. ఆ సినిమాని తెలుగులో రీమేక్ బెల్లంకొండ సురేష్ గారు, మన వి వినాయక్ గారు లాంటి కొని ఆ సినిమాని వినాయక్ గారు హీరోగా తీయడం కోసం అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ టైటిల్ మీరు వాడుకున్నందుకు మీకు అభినందనలు. వాళ్ళు తీసే సినిమాకి ఈ టైటిల్ పెట్టాలండి, వేరే టైటిల్ పెడతారనుకోండి. ఏదైనా ఒక మంచి టైటిల్ పెట్టారు, క్యాచీ టైటిల్ పెట్టారు. సినిమా థియేటర్కి ప్రేక్షకుడు రావాలంటే ఒకటి టైటిల్, 2 ట్రైలర్, ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 బాగుంటేనే థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు. ఇవాళ సోషల్ మీడియాలో అవేర్నెస్ పెరిగిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత, యూట్యూబ్లో కూడా సినిమాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత థియేటర్ ప్రేక్షకుడు రావడం మానేశాడు. ఆ ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ రప్పించాలంటే సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మీరు పడిన కష్టం, శ్రమ అంతా కూడా ట్రైలర్ బాగుంది.